హాయ్ హలో అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్వీట్ పొటాటోతో అదేనండి చిలకడ దుంపలతో ఒక మంచి పులుసు కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్దీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని అర గ్లాసు వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూను ఆవాలు చిటపటలాడిన తర్వాత 1 స్పూను జీలకర్ర, పావు టీ స్పూను మెంతులు, 2 రెమ్మల కరివేపాకు, 5 ఎండుమిరపకాయలని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న 3 ఆనియన్స్, అలాగే ఘాట్లు పెట్టుకున్న 3 పచ్చిమిరపకాయలని కూడా వేసుకోవాలి. దీనిలోకి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మన ఆనియన్స్ త్వరగా కుక్ అయిపోతాయి. ఒక అర స్పూను సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసాయి. ఇప్పుడు దీనిలోకి కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే కొంచెం మందంగా కట్ చేసుకున్న చిలకడ దుంప ముక్కలను కూడా వేసుకోవాలి. చిలకడ దుంప ముక్కల్ని వేసేసుకొని దీనిలోకి అర స్పూను పసుపు, అలాగే రుచికి సరిపడినంత సాల్టు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు కుక్ చేసుకోవడం వల్ల చిలకడ దుంప తొందరగా మగ్గిపోతుంది. ఇప్పుడు దీనిలోకి సన్నగా చాప్ చేసుకున్న టొమాటోను కూడా వేసుకోవాలి. టొమాటో ముక్కలను కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని టొమాటో ముక్కలు కాస్త ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల కారంని వేసుకోవాలి. కారంను కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కారం కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూడండి కర్రీ అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఈ కన్సిస్టెన్సీలోనే మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. చింతపండు జ్యూస్ని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీనిలోకి స్వీట్నెస్ కోసం 1 స్పూను బెల్లం తురుముని వేసుకోవాలి. అవసరం లేదు అనుకుంటే దీన్ని స్కిప్ చేసేయచ్చు. ఈ బెల్లం తురుమును వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా, చాలా టేస్టీగా, చాలా హెల్తీగా చిలకడ దుంప పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని డిష్ అవుట్ చేసేసుకోవడమే. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్.